నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు ఎస్. ప్రస్తుతం నాతో పాటు ఆల్ఫా అసెట్ ఫిన్సర్వ్ నుంచి ఆంఫీ అండ్ ఎన్ఎస్సి రిజిస్టర్డ్ వెల్త్ మేనేజర్ పేట హేమంత్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హేమంత్ గారు నమస్తే. సార్ సార్ నమస్తే. సార్ సార్ హేమంత్ ప్రసాద్ గారు, ఈ వీడియోలో పర్టికులర్ గా ఒక ఇల్లు ఎలా కొంటే మంచిది, ఎలా కొంటే ప్రయోజనకారిగా ఉంటుందనే దాని గురించి కాస్త డీటెయిల్ గా మాట్లాడుకుందాం సార్. డెఫినెట్గా. ఎగ్జాంపుల్ గా నన్నే తీసుకుంటాను. ఎగ్జాంపుల్ గా నన్ను గురించి మాట్లాడుకుందాం. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ₹1 కోటి క్యాష్ ఉంది సార్. ఓకే సార్. ఈ ₹1 కోటి తీసుకెళ్లి ఇన్స్టాంట్ గా ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ లేదంటే ఒక ఇండివిడ్యువల్ హౌస్ కొనుక్కోవాలన్న ఆలోచనలో ఉంటాను. ఓకే సార్. నా భయం ఏంటంటే ఈ బ్యాంకు లోన్లు ఈఎంఐల ద్వారా పోతే ప్రతి నెల వచ్చేటప్పటికి 40,000 50,000 కట్టుకుంటూ పోవాలి. అంటే నాకున్న టెన్షన్ ఏంటంటే బ్యాంకు, అమ్మో బ్యాంకు ఈఎంఐ కట్టకపోతే అంటే ఒక ఈఎంఐ స్కిప్ అయిందంటే మళ్ళా దాని మీద అధిక వడ్డీలు వేసేసి గందరగోళం అయిపోద్ది. కాబట్టి ఈ బ్యాంకు భయాలు, ఈఎంఐ భయాలు నాకు వద్దురా బాబు. నా దగ్గర ₹1 కోటి క్యాష్ ఉంది, నేను వెళ్ళి హ్యాపీగా ఇల్లు కొనుక్కుంటానని నేను అనుకుంటాను. సరే, నాకు తెలిసిన వాళ్ళు, పక్కింటి వాళ్ళు, మీలాంటి ఫ్రెండ్స్ వస్తారు. విష్ణు, ఎందుకురా నీ దగ్గర ₹1 కోటి డబ్బులు ఉన్నాయి, ఎందుకు అనవసరంగా తీసుకెళ్లి ఒకేసారి ఇల్లు కొనేస్తే నీ దగ్గర అసలు క్యాష్ లేకుండా పోతుంది, రేపేదన్నా మిగతా అవసరాలకు నీ దగ్గర చేతిలో క్యాష్ ఉండదు, కరెక్ట్ సార్, అనవసరంగా ఇబ్బంది పడతావు, మీలాంటి వాళ్ళు సలహా ఇచ్చి అలా వద్దురా, హ్యాపీగా బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ లో లోన్ తీసుకుని నీకు నచ్చిన ఇల్లు కొనుక్కోరా అని మీరు చెప్తారు. అవును సార్. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏది బెటర్ అంటారు? సో దీంట్లో పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి? అంటే నాకున్న భయాల ప్రకారం నాకు ఈఎంఐలు బ్యాంకులు ఇవ్వంటే టెన్షన్ రా బాబు, నేను వెళ్ళి హ్యాపీగా నా దగ్గర ఉన్న ₹1 కోటి తీసుకెళ్లి బిల్డర్కి ఇచ్చేసేసి ఫ్లాట్ కొనుక్కుంటాను, ఈ ఆలోచన బెటరా? లేదంటే మీలాంటి సన్నిహితులు శ్రేయాభిలాషులు చెప్పినట్టు ఆ ₹1 కోటి డబ్బులు కదపకుండా వాటిని అలా ఉంచేసేసి బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకుని ఇల్లు కొనడం మంచిది అంటారా? ఎక్సలెంట్ కాన్సెప్ట్ సార్. సో ఇక్కడ మీరు అడిగింది, మీ దగ్గర క్యాష్ ఉంది, ₹1 కోటి ఉందంటున్నారు. మీరు ప్రాపర్టీ ఒక డైరెక్ట్ గా క్యాష్ బర్న్ చేసి డైరెక్ట్ గా వన్ షాట్ తో క్యాష్ తో ప్రాపర్టీ కొనేయడం బెటర్ అంటారా, లేదంటే ఆ క్యాష్ ని పక్కన పెట్టి బ్యాంక్ లోన్కి వెళ్ళి తీసుకోవడం బెటర్ అంటారా అంటున్నారు. సరే సార్, దీనికి ఒక డీటెయిల్డ్ ఒక కేస్ స్టడీ చూద్దాము. సపోజ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు డైరెక్ట్ ప్రాపర్టీలు కొనేస్తే మీ దగ్గర క్యాష్ లిక్విడిటీ అనేది క్యాష్ క్రంచ్ అయిపోతుంది సార్. అంటే మీ దగ్గర డైరెక్ట్ 1 crore క్యాష్ లిక్విడిటీ అనేది అక్కడతో క్లోజ్ అయిపోతుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ అదే లిక్విడిటీ మళ్ళీ మీకు ఉండాలంటే అది ఇంకా చాలా కష్టం అవుతుంది. ఇంకా వేరే అవసరాలకు మన దగ్గర డబ్బులు అంతే సార్. ఇంకా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మీరు ఇంకా అంటే మీరు డైరెక్ట్ గా ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా అనుకోవాలి, ఒక లాక్డ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. దాంట్లో ఇంకా లిక్విడిటీ మీకు అదే అమౌంట్ మళ్ళీ మీకు వెనక్కి రావాలంటే అది ఇంకా కష్ట సాధ్యమే. ₹1 కోటి సంపాదించుకుంటే ఎన్ని సంవత్సరాలు పట్టదు ఏంటో మనం చెప్పలేదు. అంతే సార్. ఇప్పుడు దీంట్లో ఉండే కేస్ స్టడీ ఏంటంటే మనకి ఈ ఒక ఇల్లస్ట్రేషన్ చూద్దాం సార్. దీంట్లో ఏంటంటే కండిషన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు పర్చేజ్ చేసే ప్రాపర్టీ అనేది మీరు రెంట్కి ఇస్తున్నట్టు అనుకోవాలన్నమాట. రెంట్కి ఇచ్చే పని అయితే ఈ కేస్ స్టడీ మనకు వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ వీడియోలో మాట్లాడుకునే కాన్సెప్ట్, ఇప్పుడు మీరు కట్టే ప్రాపర్టీ అనేది రెంట్ కోసం కడుతున్నట్టు, ప్రాపర్టీ పర్చేజ్ చేసి రెంట్కి ఇస్తున్నట్టు. సెకండ్ ఏంటంటే మీకు హోమ్ లోన్ ఎలిజిబిలిటీ ఉండాలి. ఈ 2 కండిషన్స్ మీకు అప్లై అయితే ఇది ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అవుతుంది. ఈ కేస్ స్టడీలో ఎగ్జాంపుల్, సపోజ్ ఇప్పుడు మీ దగ్గర ₹1 కోటి క్యాష్ ఉంది సార్. నేనేం చెప్తానంటే దీంట్లో ఈ ₹1 కోటి క్యాష్ వన్ షాట్ తో వెళ్లకుండా మీకు ఎదురుకి బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ తీసుకోవడం బెటర్ అంటాను. ఎందుకంటే మీ ఇన్వెస్ట్మెంటే మీ లోన్ క్లియర్ చేసేస్తుంది అనమాట. అట్లా మీ ఇన్వెస్ట్మెంట్ మీ లోన్ క్లియర్ చేస్తుంది. అది ఎట్లానో చూద్దాం సార్ మన దీంట్లో. ఇప్పుడు దీంట్లో ఏంటంటే 1 crore అంటే మీరు సింగిల్ అంటే బ్యాంక్ లోన్కి వెళ్తే ఒకవేళ సపోజ్ వెళ్తే 20 lakhs డౌన్ పేమెంట్ కట్టాలి సార్. మనకి మొత్తం టోటల్ 1 crore ఇవ్వరు కాబట్టి అట్లీస్ట్ ఒక 20% డౌన్ పేమెంట్ అనేది మనకు కట్టాలి. మన చేతిలో ఒక 20 లక్షలు కట్టాల్సిందే, ఇనిషియల్ గా కట్టాల్సింది ఈ ఎగ్జాంపుల్ లో. అది కాకుండా ప్లస్ 8 lakhs అనేది మనకి ఇంటీరియర్ డిజైనింగ్ అనేది మనకు ఖర్చు అవుతుంది. అప్రాక్సిమేట్ గా మన అజంప్షన్ తీసుకుంటే 8 lakhs వచ్చి ఇంటీరియర్ డిజైనింగ్ వేసుకోండి. అంటే మీకు ఇనిషియల్ గా ఒక 20 లక్షలు డౌన్ పేమెంట్ ప్లస్ 8 lakhs అనేది క్యాష్ అయితే అయిపోయింది. ఒక 30 లక్షల లోపల అయిపోయింది. అంతే 28 lakhs అయిపోయింది. ఇంకా మిగిలిన 72 లక్షలు మీ చేతిలో ఉంది సార్. 72 లక్షలు మీ చేతిలో ఉంది. బ్యాంక్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి 1 crore ప్రాపర్టీ అంటున్నారు కాబట్టి మీకు బ్యాంక్ ఒక 80 lakhs లోన్ ఎలిజిబిలిటీ వచ్చి 80 lakhs ఇచ్చేసింది అనుకోండి, శాంక్షన్ చేసేసింది అనుకోండి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో
మీ దగ్గర క్యాష్ ఉన్నా కూడా బ్యాంక్ లోన్ పోయారు. అదేంది మరి నాకు ఈఎంఐ కట్టుకోవాలి కదా, ఇదేంది ఇది అంటే చెప్తాను చూడండి సార్. ఈ బ్యాంక్ ఈఎంఐ అనేది మీకు అప్రాక్సిమేట్గా ఒక 20 years లెక్కన మన అజ్యూమ్డ్ ఇంట్రెస్ట్ రేట్ కానీ 8.5% per annum కానీ ఉంటే మీకు ఈఎంఐ అనేది 70,000 రూపాయలు పడుతుంది సార్ మీకు ఈఎంఐ, బ్యాంక్ ఈఎంఐ అనేది. తర్వాత మీకు నేను చెప్పాను కదా సార్, రెంట్కి ఇస్తున్నట్టు ఉంటేనే ఎగ్జాంపుల్ వర్కౌట్ అవుతుందని. ఈ 1 crore ప్రాపర్టీ మీరు పర్చేజ్ చేశారు, రెంట్కి ఇస్తున్నారు. ఈ ట్యాక్స్ సేవింగ్ రెంటల్ ఇన్కమ్ అనేది మనకి అప్రాక్సిమేట్గా యావరేజ్గా క్యాలిక్యులేట్ చూస్తే రెంటల్ ఇన్కమ్ అనేది ఒక 30,000 వేసుకోండి సార్. తర్వాత ట్యాక్స్ సేవింగ్స్ ఉంటుంది మనకి, ఇంట్రెస్ట్ అండ్ బారోడ్ క్యాపిటల్ అనే ఒక సెక్షన్ ఉంది. దాంట్లో ఒక 10,000 మీకు సేవ్ అవుతుంది అనుకోండి ఇండైరెక్ట్గా. సో ఈ రెంటల్ ఇన్కమ్ అనేది 30,000 per month ప్లస్ ఈ ట్యాక్స్ సేవింగ్స్ మొత్తం కలిపితే ఒక 40,000 మీకు బ్యాక్ వస్తుంది అనమాట. మీకు అర్థమవుతుంది సార్. ఈ 70,000లో 40,000 మీకు త్రూ రెంటల్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ సేవింగ్స్ మీకు బ్యాక్ వస్తుంది. అంటే మీకు నెట్గా పడే ఈఎంఐ ఇంకా మీ జోబు నుంచి మీకు తీసి కట్టాల్సిన ఈఎంఐ అంత బ్యాంక్కి 30,000 per month. ఈ 30,000 మీరు కడతారా అంటే కట్టరు సార్. మీకు ఇన్వెస్ట్మెంట్ మీకు పే చేస్తుంది. అది ఎలానో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మీ దగ్గర ఇందాక 1 కోటి రూపాయల క్యాష్లో 28,000 ఆల్రెడీ మీరు పెట్టేశారు డౌన్ పేమెంట్కి, ఇంటీరియర్ డిజైనింగ్కి. ఇంకా మీ దగ్గర ఎంత ఉంది? 72 లక్షలు ఉంది. ఈ 72 లక్షలకి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఒకటి అవైలబుల్ ఉంది సార్ మనకి. దీన్ని సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అంటారు. SWP ఆప్షన్ దీనికి మనం సెలెక్ట్ చేసుకుని ఈ 72 lakhsకి అప్పుడున్న మనకి మీ త్రూ గైడెన్స్ ద్వారా, త్రూ AMFI రిజిస్టర్డ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా, త్రూ SEBI రిజిస్టర్డ్ అడ్వైజర్ ద్వారా మీరు గైడెన్స్ తీసుకొని మీరు ఆ SWP ఆ పోర్ట్ఫోలియో అనేది డిజైన్ చేసుకొని మీరు కానీ దాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఈ 72 lakhsకి యావరేజ్గా అంటే less than 6% మీరు విత్డ్రాయల్ పెట్టుకున్నా కూడా నెల 30,000 ఈ 72 నుంచి తీస్తుంటారు. ఇటు నుంచి మీ రెంటల్ ఇన్కమ్ హాఫ్ ఈఎంఐ పే చేసేస్తుంది, అటు నుంచి SWP రిమైనింగ్ 30,000 పే చేసేస్తుంది. మీ జోబులో నుంచి 1 రూపీ కూడా మీరు పే చేయట్లేదు సార్. అర్థమైంది సార్ మీకు? అంటే పే చేయట్లేదు. రెంటల్ ఇన్కమ్ ఒక పోర్షన్ ఆఫ్ ఈఎంఐ పే చేస్తుంది, ఇటు SWP నుంచి 30,000 per month వస్తుంది. సో ఇట్లా కానీ చూసుకుంటే ఆఫ్టర్ 20 years మీ బ్యాంక్ లోన్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఆఫ్టర్ 20 years బ్యాంక్ లోన్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఈ 1 crore ప్రాపర్టీ అప్రాక్సిమేట్గా ఒక మనకి 10 yearsకి డబుల్ అవుతుంది ప్రాపర్టీ అని వేసుకున్నా కూడా 10 years కంటే మన రూల్ 72 అప్లై చేస్తే 10 divided by అది వేస్తే మీకు అప్రాక్సిమేట్ 7.2% CAGR మీ ప్రాపర్టీ గ్రో అయినట్టు అనమాట. ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, ప్రాపర్టీ వాల్యూ డిక్లైన్ అవుతుంది. ఆన్ అన్ యావరేజ్గా 7.2% లెక్కన మీ ప్రాపర్టీ గ్రో అయినా కూడా ఇప్పుడు 1 crore ప్రాపర్టీ 20 years తర్వాత 4 crores అవుతుంది ప్రాపర్టీ వాల్యూ. అది ఇప్పుడు ఇంకా మీరు SWP ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా, ఈ SWP ఈ 72 లక్షల వాల్యూ అనేది అది దాదాపు 4.85 crore అయిపోయి ఉంటుంది. ఏంది మీరు డ్రా 30,000 అట్లా డ్రా చేస్తూ మీరు ఈఎంఐ పే చేసినా కూడా ఈ 72 లక్షల వాల్యూ అనేది 4.85 crore అయిపోయి ఉంటుంది సార్ అది. సో ఇప్పుడు మీరు ఒకవేళ ఇన్ కేస్ క్యాష్తోనే కొని ఉంటే మీకు 4 కోట్లు మాత్రమే మిగులుతుంది. మీరు ఈ ఆప్షన్ ద్వారా పోయారు కాబట్టి ఈ 4 కోట్లు ప్లస్ SWP వాల్యూ 4.85 crores రెండు కలిపితే 8.85 crores మీకు వర్కౌట్ అయినట్టు సార్ ఇక్కడ. సో ఈ ఆప్షన్ ద్వారా ఆప్షన్ 1 మీరు డైరెక్ట్ క్యాష్ బర్న్ చేసేస్తే ఈ ఎక్స్ట్రా 4.85 crore మీరు మిస్ అయిపోయినట్టే కదా. ఈ ఆప్షన్ ద్వారా మిస్ అయిపోయినట్టు. మన దగ్గర ఉన్నటువంటి ఆ 1 కోటి రూపాయలు అంతే ఒక 28 lakhs మనం ఖర్చు పెట్టుకొని అవును మిగిలినటువంటి ఆ 72 lakhs మనం ఇన్వెస్ట్మెంట్ మోడ్ లో చేసుకుంటే రైట్ ఓకే దాన్ని SWP అని కన్వర్ట్ చేసుకొని ఈ విధమైన బెనిఫిట్ మీరు తీసుకుంటే SWP అనే ప్రోడక్ట్ ఆబ్వియస్ గా లాంగ్ టర్మ్ సార్. లాంగ్ టర్మ్ అనేది మనకు లాంగ్ టర్మ్ ప్రోడక్టే. అంటే మన షార్ట్ టర్మ్ కి అది వర్కౌట్ అవుతుంది. ఎట్ మీరు 20 years బ్యాంక్ లోన్ పెట్టుకున్నారు, 20 years ఇది డ్రా అవుతూ ఉంది. ఇక్కడ మన డ్రా ఈ 30,000 అనేది మీకు less than 6%. ఇక్కడ అప్రాక్సిమేట్ గా మీరు 6% తక్కువే డ్రా చేస్తున్నారు, మీరు 6% పెట్టుకోలేదు. సో వెరీ కంపేర్ టు 6% విత్డ్రాయల్ ఇక్కడ వెరీ లెస్ రిస్క్ అనమాట. సో మీరు 30,000 డ్రా చేస్తూ కూడా ఆ 72 లక్షల వాల్యూ అనేది 4.85 crore అయిపోయి ఉంటుంది. సో మీరు ఈ ఆప్షన్ వెళ్ళిన దాని వల్ల 4 crores మీరు ఎక్స్ట్రా ఎర్న్ చేసినట్టే కదా సార్. ప్లస్ లిక్విడిటీ అనేది మీ చేతిలోనే ఉంటుంది. లిక్విడిటీ అనేది మీకు ఎప్పుడైనా క్యాష్ క్రంచ్ వచ్చింది, మీరు ఆబ్వియస్ గా లోన్ అగైనెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కి వెళ్ళొచ్చు, లేదా ఉన్న SWP బ్యాలెన్స్ లోనే మీరు కొంత మీ రిక్వైర్మెంట్స్ మీరు అటు ఇటుగా మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మీరు 1 shot తో మీరు 1 crore పెట్టి ప్రాపర్టీ కొంటే లిక్విడిటీ అక్కడితో ఎండ్ అయిపోతుంది. మీకు ఇంకా లిక్విడిటీ క్రంచ్ అనేది మీకు అది ఇబ్బంది కలగచ్చు. సో మొత్తానికి మన దగ్గర ఉన్న 1 కోటి రూపాయల్లో ఒక 28 lakhs మనం. అవును సార్. అంటే ఆ 28 lakhs లో ఒక 8 lakhs ఇంటీరియర్ కి 20 lakhs డౌన్ పేమెంట్ కట్టుకుంటే మిగతా 72 లక్షల్ని మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుని SWP దాని నుంచి వచ్చే ఇన్కమ్ ఈ రెంటల్ ఇన్కమ్ ఈ రెండు మీ
బ్యాంక్ లోన్ క్లియర్ చేసేస్తాయి. మీ జోబులో నుంచి మీరు కట్టాల్సిన పని లేదు, మీరు బ్యాంక్ ఈఎంఐకి భయపడాల్సిన పని కూడా లేదనమాట. రెండు వాటి పని అవి చేసుకుంటాయి. 20,000 తర్వాత చూస్తే మీకు 4 కోట్లు యాక్చువల్ గా మీరు క్యాష్ తో పోయి ఉంటే 4 కోట్ల ప్రాపర్టీ ఈ రూట్ల ద్వారా పోయారు కాబట్టి ఎస్డబ్ల్యూ రూట్ ద్వారా పోతే మీకు 8.85 crore వర్కౌట్ అవుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ ప్రసాద్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గురించి చెప్పారు. ఎందుకంటే నాలాంటి వాళ్ళు చాలా మంది భయపడుతుంటారు, అరే చేతిలో క్యాష్ ఉంది కదా తీసుకెళ్లేసి మొత్తం కొనేద్దాం అనుకుంటారు. బట్ అంటే ఈ రోజు మనం ఒక విషయంగా భయపడి తీసుకెళ్లి ఆ ₹1 తీసుకెళ్లి ఆ ప్రాపర్టీ కొనేస్తే, బట్ రేపన్న రోజు మన దగ్గర చేతిలో చిల్లిగా కూడా మిగులుతుంది. రేపు ఇంకా వేరే ఏదైనా ఫైనాన్షియల్ గోల్ సెట్ చేసుకోవాలంటే డబ్బులు ఉండవు. అంటే ఇప్పుడు ₹1 బట్టి ఇల్లు కొనేసిన తర్వాత రేపు ఏదైనా కార్ కొనుక్కోవాలంటే మళ్ళీ పోయి బయట ఎక్కడ నమ్ము తెచ్చుకోవాలి, లేదంటే ఇంకేదైనా ఒక లాంగ్ వెకేషన్ ఫ్యామిలీతో వెళ్ళాలంటే చేతిలో డబ్బులు ఉండవు, ఇంకేదన్నా వేరే ప్రాపర్టీ కొనాలంటే డబ్బులు ఉండవు. సో కాబట్టి మనకున్న ₹1 ఒక 28 లక్షలు లేదంటే 30 లక్షల్ని మనం ఇలా యూటిలైజ్ చేసుకుని మిగతా 72 lakhs కనుక మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుని ఎస్డబ్ల్యూపీ యాక్టివేట్ చేసుకుంటే దాని ద్వారా వచ్చే అమౌంట్ తో మనం హ్యాపీగా ఈఎంఐ కట్టుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు లిక్విడిటీ ప్రాబ్లమ్స్, అంటే ఇక్కడ లిక్విడిటీ అనేది ఉంటుంది. మీకు లోన్ అగైన్స్ మన గోల్డ్ లోన్ మీద ఎట్లయితే తీసుకోవచ్చో ఇక్కడ మీ మ్యూచువల్ ఫండ్స్ ఎస్డబ్ల్యూపీ పోర్ట్ఫోలియో డిస్టర్బ్ చేయకుండా రేపు ఏదైనా మీకు అవసరం వస్తే లోన్ అగైన్స్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఈ 72 లక్షల్లో మీకు 45% ఈక్విటీ ఫండ్స్ అయితే 45%, డెట్ ఫండ్స్ అయితే అప్ టు 70% వరకు మీకు లోన్ అగైన్స్ మ్యూచువల్ ఫండ్స్ అనేది వస్తుంది అనమాట. అంటే 72 లక్షల్లో డివైడ్ బై ఒక హాఫ్ వేసుకున్నా కూడా దాదాపు 30 లక్షల లిక్విడిటీ మీ చేతిలో ఉన్నట్టు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు 30 లక్షలు మీ చేతిలోకి వస్తుంది. మీ నీడ్ అయిపోయిన తర్వాత దాన్ని క్లోజ్ చేసేసుకోవచ్చు. మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్.